ప్రజాప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలోని అరణ్య భవన్లో రీసెంట్ గా సెలెక్ట్ అయిన గ్రూప్ 1 అభ్యర్థులను ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం. గ్రూప్ 1 కి సెలెక్ట్ అయిన వారు సుపరిపాలన అందించాలని సూచించారు పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడము, దాదాపు 560 పైన గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకం పొందినటువంటి సందర్భంలో వైశ్య కార్పొరేషన్ కాల్వ సుజాత గారి ఆధ్వర్యంలో దాదాపు 15 మంది వైశ్యులకు సంబంధించి గ్రూప్ 1 పొందిన వాళ్ళందరినీ అభినందించే కార్యక్రమం పాల్గొనడం సంతోషంగా అనిపించింది. రాబోయే తెలంగాణ నిర్మాణంలో గ్రూప్ 1 పొందినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని, మీ ద్వారా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేయాలని వారిని సందర్భంగా కోరుతూ అభినందిస్తూ, మరి అన్ని వర్గాలు అందరూ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రగతి, భవిష్యత్ ప్రగతి ప్రణాళికల లోపల భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈరోజు కాల్వ సుజాత గారి ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్కు సంబంధించి 15 మంది గ్రూప్ 1 పొందినటువంటి వైశ్య అభ్యర్థులకు, ఉద్యోగస్తులకు సన్మానం చేసే కార్యక్రమం పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో అందరూ కూడా ఉన్నత స్థానాలకు పోవాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న గత ప్రభుత్వం మరి నియామకాలు జరపకుండా, కనీసం ఎగ్జామ్స్ పెట్టకుండా ఇబ్బంది పెట్టి ఎంతోమంది కూడా ఏజ్ బార్ అయిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా మరి మొన్న ఈ మధ్యన 2 నెలల క్రితము జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 562 మంది మరి ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యి వివిధ హోదాలలో ఇప్పుడు 2 నెలల నుంచి వాళ్ళు ట్రైనింగే అనుకోండి, లేకపోతే పోస్టులలో భర్తీ